అంటే ఇది టోటల్గా డిఫరెంట్గా ఉంటుందని చెప్తున్నారు. సో కొత్త మూవీ లెక్క అనుకుంటున్నాను. పాత సినిమా కాకుండా కొత్త. సరే, ఇంకా పండక్కి 3 సినిమాలు వస్తున్నాయి. గేమ్ చేంజర్, డాకు మహారాజు, సంక్రాంతికి వస్తున్నాం. తప్పకుండా అన్ని చూస్తాము. అన్ని చూస్తారా? అన్ని చూస్తాము. ఫస్ట్ ఏ సినిమాకి వెళ్తారు? ఇంకొకటి సంక్రాంతి అవన్నీ అంత ఇంట్రెస్ట్ లేదండి. లేదండి. మాకేం చేయరు, అది రామ్ చరణ్. అంటే నమస్తే అండి, మీ పేరు? నమస్తే అన్న, బై సతీష్ అన్న. ఏం చేస్తుంటారు? నేను బయట సాఫ్ట్వేర్లో చేస్తాను. సాఫ్ట్వేర్లో చేస్తూ ఉంటారు. సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి కదా? అవునండి. డాకు మహారాజ్, గేమ్ చేంజర్ అండ్ సంక్రాంతికి వస్తుంది. ఏంటి ఫస్ట్ ఏ సినిమాకి వెళ్తున్నారు? మేమైతే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నది అయితే రామ్ చరణ్ మూవీ, శంకర్ డైరెక్షన్లో. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ ఫిల్మ్. ఏంటి అంటే ఎందుకంత రామ్ చరణ్ అంటే ఫేవరా మీకు ఏంటని? అంటే రామ్ చరణ్ అంటే ఫేవరా అంటే రంగస్థలం సినిమా చూశాక రామ్ చరణ్ యాక్టింగ్ మాకు చాలా బాగా నచ్చింది ఆ సినిమాలో. అలానే ఇప్పుడు డైరెక్టర్ శంకర్ గారి డైరెక్షన్లో కూడా మేము చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. అతను అపరిచితుడు కానీ, భారతీయుడు కానీ, శంకర్ టేకింగ్ చాలా బాగుంటుంది. సో బోత్ కాంబినేషన్లో మేము వెయిటింగ్ ఫర్ దట్ ఫిల్మ్. అంటే టీజర్ చూసారా? యా చూసి. సినిమా స్టోరీ ఎలా ఉండే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? మల్టిపుల్ క్యారెక్టర్స్ రామ్ చరణ్ ఉంటుంది అన్నారు. అందులో ఓల్డ్ మన అంజలి గారితో తన వైఫ్ చేసిన క్యారెక్టర్ చాలా బాగుంటుందని టాక్ వస్తుంది. ఆ క్యారెక్టర్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను, రామ్ చరణ్ క్యారెక్టర్ కోసం. దాంట్లో ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్. అంటే ఈ శంకర్ గారు ఏ సినిమాలా ఉండే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారండి? ఏదైనా కొత్తగా ఇంకో జానర్ అనేది ఉంటుందంట. అంటే ఇది టోటల్గా డిఫరెంట్గా ఉంటుందని చెప్తున్నారు. సో కొత్త మూవీ లెక్క అనుకుంటున్నాను. పాత సినిమా కాకుండా కొత్త. సంక్రాంతి 3 సినిమాలు అంటే బ్లాక్ బస్టర్ హీరో అంటే సంక్రాంతి పండుగకి హిట్ కొట్టేదాన్ని బాగా చూస్తూ ఉంటారు. ఎవరు హిట్ కొడతారు అనుకుంటున్నారు ఈ సంక్రాంతికి హిట్ కొట్టే హీరో ఎవరు? 3 సినిమాలు కూడా బాగానే ఉంటాయని అనిపిస్తుంది. బట్ నేనైతే రామ్ చరణ్ మూవీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. 3 చూస్తాము, బట్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ రామ్ చరణ్ మూవీ. అంటే రామ్ చరణ్ గారి మూవీ బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ ఉందనుకుంటున్నారా? తప్పకుండా 100% అవుతుందని నమ్మకం ఉంది మాకు. సెకండ్ ప్రయారిటీ ఏ సినిమాకి వెళ్తున్నారు? వెంకటేష్ గారి మూవీ, బాలకృష్ణ, థర్డ్ బాలకృష్ణ గారు. ఓకే అండి. చాలా తీయడము, పిల్లలు పాడైపోతారు ఇలాంటి చూసి. మరి నెగిటివ్ ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదు కదా. మీకు పుష్పల సాంగ్ ఏ సాంగ్ బాగా నచ్చింది మీకు? ఏ సాంగ్? జాతర సాంగే బాగా నచ్చిందా? చాలా. అసలు అల్లు అర్జున్ వేరే రూపంలో, ఉగ్ర రూపం కనిపించింది. పుష్పతో అల్లు అర్జున్ గారు రికార్డులు అన్ని పదలు కొట్టేశారు. చాలా. ఆయన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారని అనుకోవచ్చు అంటారా? మామూలుగా కాదు, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే కదా. జనరేషన్ అప్పుడే ముందుకు సాగుతుంది. సినిమా ప్రపంచం లేనిదే సగం ప్రపంచం అసలు ఉండదు. సినిమా ఫీల్డ్ ఉండాల్సిందే. ప్రపంచ సినిమా ఒక ఏమంటారు సపరేట్, ఇంకంతే. ఆయన అరెస్ట్ అయినప్పుడు బ్రతుకుతుందంటే సినిమా ఇండస్ట్రీ వల్ల, ప్లస్ ఇంకా భగవంతుడు ఇచ్చిన మానవ జన్మ, అంతే. ఆయన అరెస్ట్ అయినప్పుడు మీ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి అసలు? అంటే బాధేసింది, షాక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ టైటిల్ చూపిస్తేనే షాక్ అసలు. అల్లు అర్జున్ అరెస్టెడ్ అంటే నేను ఆలీలో ఫోన్ చేసి మళ్ళీ నేను కనుక్కోవడం. నేను ఫ్యాన్ని కాదు, బట్ హ్యూమానిటీ అంతే. సో దానివల్ల బెనిఫిషియల్ అవి కూడా బంద్ అయిపోయినాయి. అది మంచి పనే జరిగిందంటారా? అంటే బెనిఫిషియల్ బంద్ అయిపోయినాయి, ప్రైస్లు రేట్లు తగ్గిపోయినాయి, బాగానే ఉందంటారా? సో మనుషులకి, ప్రజలకు బాగుందంటారా సినిమా వాళ్ళకి? అంటే ఇప్పుడు సినిమా వాళ్ళకి అంటే కూడా పాపం ఎవరు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ముందు ఉండేది సినిమా వాళ్ళే కదా. ఇప్పుడు ఎక్కడైనా సునామీ వచ్చి కొట్టకపోయిందన్నా, భూకంపాలు వచ్చి కొట్టకపోయింది, జనాలకు ప్రాబ్లం వచ్చిందన్నా ముందు ఉండేది సినీ ఇండస్ట్రీ వాళ్ళే. డబ్బులు పిచ్చగా ఖర్చు పెడతారు పాపం. అది మనం చూసుకోవాలి, అది దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళు డబ్బు సంపాదించుకుంది సగం ప్రజలకు పెడుతున్నారు కదా. మనలాంటి వాళ్ళ మామూలు పీపుల్స్ పెడతామా చెప్పండి? బిచ్చవాడు 10 రూపాయలు అడిగితేనే చిల్లర లేదని పంపిస్తాం. అలాంటిది ఇండస్ట్రీ వాళ్ళు ముందుండి నడిపిస్తున్నారు. అది తప్పు కదా. సో అంటే మళ్ళీ బెనిఫిషియల్ అయ్యి ఇవ్వాలంటారా మీరు ముఖ్యమంత్రి గారు? తెలియదండి, ఇంకా దాని గురించి మనం ఎందుకు మాట్లాడడం. అవునా? సరే, ఇంకా పండక్కి 3 సినిమాలు వస్తున్నాయి. గేమ్ చేంజర్, డాకు మహారాజు, సంక్రాంతికి వస్తున్నాం. తప్పకుండా అన్ని చూస్తాము. అన్ని చూస్తారా? అన్ని చూస్తాము. ఫస్ట్ ఏ సినిమాకి వెళ్తారు? అదే తెలియదు. అది ఇంకా తెలీదా? ఫస్ట్ ఏ సినిమాకి వెళ్తారన్నది ఏం ఐడియా లేదా? తెలియదు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఎక్కడ మీది ఉండేది? మేము బిలాస్పూర్లో ఉంటున్నాం. బిలాస్పూర్లోనా? పండగ ఊరు వెళ్తున్నారా? పండగ అంటే ఇప్పుడు తమ్ముడు వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు, ప్రెస్ ఇక్కడికి వచ్చినాము తమ్ముడు వాళ్ళు కలడానికి. బిలాస్పూర్ వెళ్ళిన తర్వాత అమ్మ వాళ్ళు పలాస, అక్కడికి వెళ్ళాలి. మీ ఫేవరెట్ హీరో ఎవరండి? నా ఫేవరెట్ అంటే రామ్ చరణ్. రామ్ చరణ్. అయితే పండగకి రామ్ చరణ్ సినిమాకి వెళ్తున్నారా? గేమ్ చేంజర్ దానికే వెళ్తున్నాం. నెక్స్ట్ 3 సినిమాలు వస్తున్నాయి కదా మరి, డాకు మహారాజు, ఇంకొకటి సంక్రాంతి. అవన్నీ అంత ఇంట్రెస్ట్ లేదండి. లేదండి. మాకేం చేయరు, అది రామ్ చరణ్. అంతేనా? అంతే. ఏంటి బాగా నచ్చిందా ట్రైలర్?
బాగుంది, పర్వాలేదు. ట్రైలర్ బాగుందండి. సినిమా బాగా హిట్ అవుద్ది అనుకుంటున్నారా? సూపర్ హిట్ అవుద్ది అనుకుంటున్నారా? మరి రామ్ ఆబ్వియస్లీ మరి హిట్ అవ్వాలి మరి. అంటే శంకర్ గారి డైరెక్షన్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఈ సినిమాతో? బాగానే ఉంటుంది. ఫస్ట్ ప్రయారిటీ అయితే రామ్ చరణ్. సెకండ్ సినిమాకి ఏ సినిమాకి వెళ్తారు? సెకండ్ 2, 3 వెళ్ళరా ఇంకా? ఇంకా లేదండి, డ్యూటీ ఇది కదా, టైం దొరికితే వెళ్తాం. అలాగని కంపల్సరీ చెప్పలేను వెళ్ళము అని. వస్తున్నాను టైం దొరికితే కంపల్సరీ వెళ్తా. ఓకే, నువ్వే సినిమాకి వెళ్తున్నావు? गेम चेंज रहा है। सिनेमा खेल लो टीवी में आएगा, बताना जल्दी। अभी पुष्पा देख के आए थे ना, पुष्पा 2। यस, पुष्पा बनाया, अच्छा लगा पुष्पा? कैसा लगा? बहुत अच्छा था। बोलो झुकेगा नहीं साला। ओके ओके थैंक